రెండో క్వశ్చన్ శాండ్విచ్ థీరం. కన్ఫర్మ్ 10 మార్క్స్ క్వశ్చన్ అండి. లేదా స్క్వీజ్ థీరం అంటారు. 10 మార్క్స్‌కి ఎగ్జామ్‌లో రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది. ఓకేనా? సరే మీరు ఆల్రెడీ పేపర్స్ చూస్తే మీకు అర్థమవుతది. మోడల్ పేపర్స్ కూడా ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. సరేనా? సరే స్టేట్మెంట్ ఫస్ట్ చూద్దాం నాన్న. ఎప్పుడైనా సరే ఇలాంటి థీరమ్స్ స్టేట్మెంట్స్ మనకివ్వడు. ఓన్లీ శాండ్విచ్ థీరం అని ఒక 10 అక్షరాలు రాసి ఇచ్చేస్తాడు. స్టేట్మెంట్ మనమే రాసుకోవాలా. ప్రూఫ్ మనమే రాసుకోవాలి. సరే స్టేట్మెంట్ చూద్దాం. మీకు ఇందాక చెప్పాను కదా! కన్వర్జెంట్ సీక్వెన్సెస్ ఏవైనా తీసుకోవచ్చు. ఎస్ఎన్, టీఎన్, యూఎన్, పిఎన్, ఏఎన్ నచ్చింది తీసుకో. నో ప్రాబ్లమ్. ఒక 3 సీక్వెన్సెస్‌ని ఇక్కడ తీసుకున్నాడు. ఒక 3 సీక్వెన్స్‌ని తీసుకొని 2 కండిషన్‌లు పెట్టుకొని కూర్చున్నాడు. అయితే మనం ప్రూవ్ చేయాల్సిందేంటంటే ఈ వాల్యూని ప్రూవ్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్లే. అంతే. వెరీ సింపుల్. స్టేట్మెంట్ ఏంటంటే ఎస్ఎన్, టీఎన్, యూఎన్ 3 సీక్వెన్స్‌లని ఇచ్చాడు. ఇచ్చి ఫస్ట్ కండిషన్ ఎస్ఎన్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ ఇది ఫస్ట్ కండిషన్. ఓకే. రెండో కండిషన్. ఈ కండిషన్ ప్రకారం లిమిట్ ఎస్ఎన్, లిమిట్ టీఎన్ ఈ 2 కూడా ఎల్‌కి ఈక్వల్. అయితే లిమిట్ యూఎన్ కూడా ఎల్‌కి ఈక్వల్ అని చూపించాలి. ఇది మన క్వెషన్. ఓకే. సో, యాక్చువల్‌గా మనకి శాండ్విచ్ థీరం అంటాడు. కన్‌ఫ్యూజ్ చేయడం కోసం కొన్నిసార్లు స్క్వీజ్ థీరం అని ఇస్తాడు. సో, చాలామంది లాస్ట్ టైమ్ కూడా ఇదే మిస్టేక్ చేశారు. రీల్ అనాలిసిస్ పేపర్ మీ పాత సిలబస్ కూడా ఉంది. వాళ్ళు కూడా సేమ్ ఇదే మిస్టేక్. శాండ్విచ్ థీరం ఇస్తే రాసారు తప్ప స్క్వీజ్ థీరం అని ఇస్తే ఇది తెలియని థీరం అని వదిలేసారు. గుర్తుపెట్టుకోండి. శాండ్విచ్ థీరం అన్నా, స్క్వీజ్ థీరం అన్నా ఒకటే. ఓకేనా? సరే చూద్దాం. ప్రూఫ్‌లోకి వెళ్ళిపోదామా? ప్రూఫ్ సేమ్. కొత్తగా ఇక్కడ ఏముండదు. వాడు ఏమి ఇచ్చాడో అది రాసాను అంతే. తర్వాత రెండో టర్మ్‌లో ఏమున్నాయి అవి రాసాను. కొత్తగా ఏం రాయలే నేను. కొత్తగా ఏది రాయలేదు. అంతా మనకి ఇక్కడ స్టేట్మెంట్‌లో ఉన్నదే రాసాను. ఓకే. ఏం చెప్పాను? మీకు లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అనుకో. ఫస్ట్ ఈ టర్మ్ తీసుకున్నాను. దీంతో నాకు అనవసరం. ఫస్ట్ ఈ టర్మ్ తీసుకున్నాను. లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఓకే. సో, కన్వర్జెంట్ సీక్వెన్స్ ఒక ఫార్ములా రాసేసాను అంతే. కొత్తగా ఏం రాయలేదు. ఇది మరలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? ఇదంతా కూడా సేమ్ ఫార్ములా. చూడండి ఒకసారి. మీకు ఒకసారి గుర్తు చేయడం కోసం చూపిస్తాను. ఇదిగో నాన్న. సేమ్ ఫార్ములా. సేమ్ ఫార్ములానే మరలా రాసేసాను. అంతే. ఓకే. నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోదాం నాన్న. ఈ టర్మే కదా తీసుకోవాలి మనం. ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్. ఈ టర్మే కదా మనం తీసుకుంటాం. సరే అదే తీసుకున్నాను. ఓకే. ఒక పక్క పాజిటివ్ ఎప్సిలాన్ ఉంది. అంటే ఇంకో పక్క నెగెటివ్ ఎప్సిలాన్ ఉంటది. ఓకే. సరే. ఇప్పుడేం చేశాను? ఎల్‌ని యాడ్ చేశాను. ఎల్‌ని యాడ్ చేస్తే ఎల్ మైనస్ ఎప్సిలాన్ నాట్. ఎల్‌ని యాడ్ చేస్తే అక్కడ ఎల్, ఈ మైనస్ ఎల్ పోతది. సేమ్ ముందు స్టెప్‌లాగే నాన్న. ఇక నేను ఆ స్టెప్ మధ్యలో రాయను నాన్న. ఒకసారి చూసుకున్నాను ఇక్కడ. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఏం చేసాం? ఎల్‌ని యాడ్ చేయడం వల్ల ఎస్ఎన్ పక్కన ఉన్న 2 ఎల్‌లు క్యాన్సిల్ అయితే ఒక్క ఎస్ఎన్ మిగులుతది. దీనికి ఎల్ యాడ్ అవుద్ది. దీనికి ఎల్ యాడ్ అవుద్ది. కానీ మధ్యలో ఎస్ఎన్ మాత్రమే మిగులుతది. సేమ్ అదే విధంగా మీకు ఇక్కడ సేమ్ డైరెక్ట్‌గా మీకు చెప్పడం జరిగింది. చూడండి నాన్న. డైరెక్ట్‌గా ఇక్కడ చెప్పేసాను. ఇక్కడ ఎల్ యాడ్ చేసి మరలా క్యాన్సిల్ చేసి సో, ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరి నెక్స్ట్ టైమ్ నుంచి డైరెక్ట్‌గా చెప్పేస్తాను. ఒకసారి చూసుకోండి. ఎల్ ఇక్కడ మైనస్ ఎప్సిలాన్ నాట్ ఉంది కదా! ఎల్‌ని యాడ్ చేశాను. ఎల్ మైనస్ ఎప్సిలాన్ నాట్ లెస్ దెన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ఎల్ యాడ్ చేశాను. లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇక్కడ చూడు నాన్న. ఓకేనా? సో, ఈ టర్మ్‌కి ఎల్‌ఎల్‌ని యాడ్ చేశాను. ఇక్కడ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ పోయినప్పుడు ఏమొస్తది? ఎల్ మైనస్ ఎప్సిలాన్ నాట్ లెస్ దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ నాట్. అదే రాశాను ఇదిగో. ఆ మధ్యలో ఈ స్టెప్ రాయలేదు. చిన్న పిల్లల్లాగా మైనస్ ఎల్ ప్లస్ ఎల్ డైరెక్ట్‌గా రాసేయొచ్చు ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? సరే ఈ స్టెప్‌ని రాసాను. నెక్స్ట్ టైమ్ నుంచి డైరెక్ట్‌గా ఈ స్టెప్పే ఉంటుంది. మధ్యలో ఈ స్టెప్ ఉండదు. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. ఓకే. ఫర్ ఆల్ ఇక్కడ చూడు నాన్న M1ని తీసుకున్నాను. ఇక్కడ 2 సో, ఇక్కడ నువ్వు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే క్వెషన్‌లో చూడు నాన్న. ఇక్కడ ఎస్ఎన్ ఉంది. టీఎన్ ఉంది. సో, ఎస్ఎన్ తీసుకున్నాం కాబట్టి M1 తీసుకున్నాను. గాబర్‌లో M బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అని రాస్తాం మనం. ఆ టర్మ్‌ని అబ్జర్వ్ చేయండి. M1 ఇక్కడ తీసుకున్నప్పుడు M2 తీసుకుంటాం. 2 టర్మ్స్ ఉన్నాయి. అందుకు ఫస్ట్ దానికి M1 రెండో దానికి M2. సరే ఫస్ట్ M1 గురించి చూద్దాం. తర్వాత M2 తర్వాత చూద్దాం. ఓకే. సో, n గ్రేటర్ థాన్ ఈక్వల్ టు M1 ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాను. ఓకే. ఇది అంతా కూడా ఎస్ఎన్‌కి సంబంధించిన వాల్యూ. ఇప్పుడు టీఎన్‌కి ఎడదాం. టీఎన్ నువ్వు డైరెక్ట్‌గా ఇక్కడ చూసి చెప్పినానా? ఎస్ బదులు టీ రాస్తే అయిపోయింది ఆన్సర్ అంతే. మొత్తం అలా చేయక్కర్లేదు. సిమిలర్‌లీ అని చెప్పి టీ రాసేస్తే అయిపోయింది. కానీ మీకు అర్థం అవ్వడం కోసం మొత్తం ఇక్కడ నేను రాశాను మరలా. సేమ్ ఫార్ములా రాస్తావు. ఇక్కడ M2 తీసుకుంటావు. ఓకే. మైనస్ ఎప్సిలాన్ నాట్ లెస్ దెన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ప్లేస్‌లో టీఎన్ కదా మనం తీసుకోవాలి ఇప్పుడు. టీఎన్ మైనస్ ఎల్ తీసుకున్నాం. లెస్ దెన్ ఎప్సిలాన్ నాట్. ఓకే. సో, ఎల్ఎల్ క్యాన్సిల్ అయిపోతే ఎల్ మైనస్ ఎప్సిలాన్ నాట్ లెస్ దెన్ టీఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ నాట్ సేమే.
ఎస్ ప్లేస్‌లో టీ వస్తది అంతే. ఇంకేం మారదు. సో, దీని ప్రకారం నేనేమనుకున్నానంటే, ఇది ఈక్వేషన్ 3 అనుకున్నానా? ఓకే. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3. రెండిట్లో ఏం మారింది? ఇక్కడ ఎస్ అని ఉంది. ఇక్కడ టీ అని ఉంది. ఓకే. ఒక 2 ఈక్వేషన్‌లొచ్చాయి పక్క నుంచి. ఆ 2 ఈక్వేషన్ పక్క నుంచి. ఇక్కడి నుంచి మరలా కంటెంట్ మారుతుంది. ఒక్కసారి చూడండి. లెట్ చూజ్ M1. M1 ఏమనుకున్నానంటే, మాక్సిమం వాల్యూ అనుకున్నాను. M1, M2, K మాక్సిమం వాల్యూ అనుకున్నాను. కన్సిడర్ ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. క్వెషన్‌లో ఇచ్చిన దాన్ని కన్సిడరేషన్‌లోకి తీసుకున్నాను నేను. ఓకే. సో, దీనికి 2 పక్కల ఎలాంటి బౌండరీస్ ఉన్నాయి? దీనికి కామన్ కదా! L మైనస్ ఎప్సిలాన్ నాట్, L ప్లస్ ఎప్సిలాన్ నాట్. L మైనస్ ఎప్సిలాన్ నాట్, L ప్లస్ ఎప్సిలాన్ నాట్. ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 కామన్‌గా ఉన్నాయి. సో, అవి రాసుకున్నాను. ఓకే. రాసుకున్నావా? సరే. నెక్స్ట్ చూడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఉన్నారు కదా! వాళ్ళ ముగ్గురిని సెంటర్‌లో రాసుకో. కామన్ బౌండరీస్‌ని అటు ఇటు రాశాను. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. సెంటర్‌లో మనకున్న వాల్యూని రాశాను. ఓకే. సో, నాకు కావాల్సిందేంటి క్వెషన్ ప్రకారం ఒకసారి క్వెషన్‌ని చూడు. నాకు కావాల్సిందేంటి యూఎన్ మాత్రమే కావాలి. యూఎన్ తెలిస్తే అయిపోయినట్లే నా పని. సో, నేను యూఎన్ మాత్రమే తీసుకున్నాను. ఓకే. సో, రిమైనింగ్ ఇద్దరిని వదిలేసాను. ఎల్ మైనస్ ఎప్సిలాన్ నాట్, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ నాట్. కండిషన్ రాయాలా? ఓకేనా? సరే నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోదాం. సో, ఎల్ మైనస్ ఎప్సిలాన్ నాట్ లెస్ థాన్ యూఎన్ లెస్ థాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ నాట్. సో, దీన్ని బట్టి నేను ఈ టర్మ్‌ని నేను ఎలా రాయొచ్చు? ఇక్కడి నుంచి ఎలా రాసానంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ నాట్ లెస్ థాన్ యూఎన్ లెస్ థాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ నాట్. ఇది మనకున్న కండిషన్. కానీ నేను ఇక్కడ ఏం చేశాను ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండనా. ఎల్‌ని మైనస్ చేశాను. యాక్చువల్‌గా ఇంతవరకు ఏం చేసాం? ఎల్‌ని యాడ్ చేసాం. కానీ ఇక్కడ ఎల్ మైనస్ చేశాను. ఎందుకు? నాకు ఇక్కడ ఎల్ కావాలి. అందుకు ప్రతి దగ్గర కూడా మైనస్ ఎల్‌తో యాడ్ చేశాను. మైనస్ ఎల్‌ని తీసుకున్నాను. చూడు. సేమ్ ఫార్ములా. కండిషన్‌లో ఏం మారలే. ఈ మైనస్ ఎల్‌నే ప్రతి దానికి యాడ్ చేశాను. ఇంకేదైనా మారిందేమో చూడు. ఒక్క మైనస్ ఎల్‌ని యాడ్ చేశాను. సో, ఎల్ మైనస్ ఎల్ పోయింది. ఎల్ మైనస్ ఎల్ పోయింది. అప్పుడేంటి? మైనస్ ఎప్సిలాన్ నాట్ లెస్ థాన్ యూఎన్ మైనస్ ఎల్ లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్. ఇదే వాల్యూని ఇక్కడ రాశాను. సో, ఇక్కడి నుంచి ఈ వాల్యూ వచ్చాక దీని ప్రకారం నేను ఎలా రాయొచ్చు? యాక్చువల్‌గా మనకు చూడు నాన్న. ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్. ఇదే కదా మనకు తెలిసిన ఫార్ములా. హ్మ్. దీన్నే మనం ఎలా రాస్తాం? మైనస్ ఎప్సిలాన్ నాట్ లెస్ థాన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్ అని రాసాం కదా! మనకు తెలిసిన ఫార్ములాయే మరలా రాసాం అంతే. సో, ఈ వాల్యూని ఇలా రాసినప్పుడు ఇదే వాల్యూని మరలా ఇలా రాయొచ్చా లేదా? రాయొచ్చు. సో, అంటే ఈ టర్మ్‌ని వదిలేసి ఈ టర్మ్‌ని రాయొచ్చు కదా! ఆ! సేమ్ అదే విధంగా ఈ టర్మ్‌ని వదిలేసి ఈ మిగతా వాటిని రాసేయి. యూఎన్ మైనస్ ఎల్ లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్. అదే రాసాను. ఓకే. సరే. దీనికన్నా ముందు ఫార్ములా ఏంటి నాన్న? దీనికన్నా ముందు ఫార్ములా ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్. ఇంతే కదా! దీనికన్నా ముందు ఇంకొక ఫార్ములా చెప్పాను మీకేంటది? ఇది రావడానికి గల కారణం లిమిట్ n టాండ్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఇది ఎక్కడ చెప్పారు సార్ అని నాకు అడగొచ్చు. మరొకసారి చూపిస్తాను. చూడు నాన్న. ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్. సో, యాక్చువల్లీ ఈ ఫార్ములా నుంచి ఇదొచ్చింది మనకి. ఓకేనా? సో, అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చంటే ఎల్‌ని రైట్ సైడ్ పంపిస్తే లిమిట్ n టాండ్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. అంటే ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో అది ఈజ్ ఈక్వల్ టు అవతలకెళ్తది అంతే. ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు వెళ్ళిపోతుంది. కొత్తగా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. మీకు తెలిసిందే. మైనస్ ఎల్ అనేది రైట్ సైడ్ ఎళ్తే పాజిటివ్ ఎల్ అవుతుంది. ఎస్ఎన్‌కి లిమిట్ యాడ్ అవుతది అంతే. సేమ్ అదే ప్రాసెస్‌లో సేమ్ అదే ప్రాసెస్‌లో ఎల్ అనేది బయటికెళ్ళింది. అప్పుడు యూఎన్‌కి ఏటి యాడ్ అయింది? లిమిట్ యాడ్ అయింది. సో, లిమిట్ n టాండ్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. సో, ఇదంతా మీకు అర్థం అవ్వడానికి చెప్పానంతే. ఓకేనా? సో, మీరేం వరీ అవ్వద్దు. నోట్స్ ఉంటది మీకు. ఓకేనా? పీడీఎఫ్ ఇచ్చాను. సో, ఒకసారి క్వెషన్‌లో చదువుతున్నప్పుడు కూడా ఒకసారి వీడియోని స్క్రీన్‌షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి.